తన చెరసాల తలుపులు ఏ క్షణమైనా తెరుచుకుంటాయని యోహాను ఒకవైపు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే యేసు వెంటనే సింహాసనాన్ని అధిష్ఠించి తన రాజ్యాన్ని స్థాపిస్తాడని అతడు నమ్ముతున్నాడు. ప్రియులారా, యోహాను అడిగిన ప్రశ్న చాలా సహేతుకమైనది. ఈ సమయానికి ఆ రాజు అనగా మెస్సియా అధికారాన్ని చేపట్టి ఉంటాడని నమ్మడానికి ఆయనకు తగినన్ని కారణాలు ఉంటున్నాయి. సింహాసనం వైపు ప్రభువు ఇంత నెమ్మదిగా అడుగులు వేస్తుండడం చూసి ఆయన నిజంగానే ఆశ్చర్యానికి లోనయ్యాడు. యోహానుకు ప్రభువు ఇచ్చిన సమాధానాన్ని గమనించండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 4 నుండి 6 వచనాలను మనం గమనిద్దాం. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, మరియు నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను. ఇక్కడ గమనించారా? యేసు ఇచ్చిన ఈ సమాధానము ఎంతో విశిష్టమైనది, అద్భుతమైనది కూడా. పాత నిబంధన గ్రంథము మెస్సియాకు ఉంటాయని పేర్కొన్న లక్షణాల వెలుగులో మాత్రమే దీనిని మనము అర్థం చేసుకోగలుగుతాం. ఇది యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4 నుండి 6 వచనాలకు ప్రత్యక్ష సూచనగా ఉంటున్నది. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. యేసు వచ్చినప్పుడు అరణ్యంలో నీటి ఊటలు ఉబికి రాలేదు, ఎడారిలో కాలువల ప్రవాహాలు కూడా ఏర్పడలేదు. ఎందుకంటే ఆయన మొదటిసారి వచ్చినప్పుడు తన రాజ్యాన్ని స్థాపించలేదు. అయితే ఆయన రాజు,